సో ప్రసాద్ మురళి అని చెప్పి ఓకే, మనం ఎవరు ఆల్మోస్ట్ ఇంకా 2.5 కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది ఇక్కడ. సో ఈ రోడ్డు మట్టి రోడ్డు. ఈయన ఉన్నారు కదండి, ఈయన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఈయన మళ్ళీ ఇంకో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ కొనుక్కో. వాటరు గ్రీన్ బ్లూ మిక్స్లో ఉంది కదా భయ, అడ్వెంచర్లు చేస్తున్నారు మీరు. మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవికిరణ్ ట్రైల్స్. ఈరోజు మనం సీతపాలెం బీచ్కి వెళ్తున్నాము. మేము వైజాగ్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అనకాపల్లి రీచ్ అయిపోయాము. ఈ అనకాపల్లి దగ్గరే లెఫ్ట్ తీసుకోవాలి సీతపాలెం బీచ్కి. మనతో పాటు ఈరోజు రైడ్ కాదు, సరదాగా వెళ్తున్నాము సీతాపాలెం బీచ్కి. సో ధరణి ప్రసాద్, హాయ్ చెప్పు బ్రో. ధరణి ప్రసాద్, వెనకాలేమో మురళి. సో ప్రసాద్ మురళి అని చెప్పి ఓకే, మనం ఎవరు అదే చెప్తారా లేకపోతే ఏంటి? అది మేము ముగ్గురు మీ ఇంజనీరింగ్ కాలేజ్ బస్మేట్స్. మీ ఇద్దరం ఎక్కువ తిరిగేవారు, ఈ వెనకాల కూర్చున్న మురళి నేను. ఈ ధరణి ప్రసాద్ ఈయన తిరిగేవాడు కాదు మాతోని. ఎప్పుడు చూసినా చదువు బిడ్డ ఈయన, చదువు బిడ్డ, మెకానికల్ బిడ్డ, చదువు బిడ్డ. వెనకాలేమో ట్రిప్లీ బిడ్డ. ఆల్మోస్ట్ ఇంకా 2.5 కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమంటుంది ఇక్కడ. సో ఈ రోడ్డు మట్టి రోడ్డు, ఈ లెఫ్ట్. ఈ రోడ్లోంచి వెళ్ళాలి. రోడ్డు ఇలా బాగానే ఉంటే హ్యాపీ. నీలగిరి, ఇదేమో సర్వేడి అంటాము. చుట్టూ మొత్తం అన్నీ పామ్ ట్రీస్ ఉన్నాయి, తాటి చెట్లు. ఈయన ఉన్నారు కదండి, ఈయన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఈయన మళ్ళీ ఇంకో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ కొనుక్కొని. ఎంత కావాలి భయ్యా? 2019 మ్యాటర్ చెప్తున్నాను భయ్యా, అప్పుడు వచ్చాయి. ఓకే, అదే లొకేషన్ గురించి చెప్పరా నువ్వు. ప్రశాంతంగా ఉందా లేదా? లొకేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, రెండు వైపులా ప్యూర్ ఎయిర్ వస్తుంది. సో రైడింగ్ కూడా బాగానే జరుగుతుంది మాకు. సో కొద్దిసేపు ఇలాగా రెస్ట్ తీసుకుందాం ఆగాము, అంతా బాగానే ఉంది. లొకేషన్ వైజ్గా అంతా అయితే ఫ్రెష్. ఫీడ్బ్యాక్ ఇస్తావేంట్రా? పది డిలీట్ చేయదు రే, పదండి వెళ్ళిపోదాం, 12 అయిపోయింది. ఆగుబాయి ఒకసారి నేను చూపించాలి. నేవీ ఆఫీసర్ అండి, సివిలియన్, షిప్ యార్డ్లో పనిచేస్తాడు, ముంబైలో చేస్తున్నాడు. ఓజీ సినిమా తీసినప్పుడు మనోడు పక్క నుంచి చూసాడంట. చూసావు లేదా? మరి అక్కడే కదా చెప్పావు. భయ్య నాకైతే మంచి విలేజ్ వైబ్ వస్తుంది. వస్తుంది భయ్య, ఎందుకు రాదు? మనం ఐసోలేటెడ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేది వైబ్. పదండి వెళ్దాం. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. జనాలు అయితే బాగానే ఉన్నారు, కొంచెం కార్స్ అవి కనిపిస్తున్నాయి. అక్కడ పార్కింగ్ నుంచి నడవాలి, ఇలా ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. సో ఆన్ ది వేలో ఫ్రూట్స్ తీసుకున్నాము, ఆరెంజ్, గ్రేప్స్ అండ్ వాటర్ క్యారీ చేస్తున్నాం. ఉంటాయి లేవో తెలియదు, అందుకని. పాత బావి అనుకుంటా ఇది. వాటర్ ఉన్నాయి, నేల బావి. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. అన్నా కూర్చోలా ఏంటి? మనకి ఈత కూడా రాదు.
ఇదే వ్యూ. కొంచెం లో టైడ్ ఉండడం వల్ల వాటర్ వెళ్ళింది, లేకపోతే నాకు తెలిసి ఇక్కడ వరకు వాటర్ వస్తుంది. హై టైడ్లో ఉంటే ఇదంతా వాటర్ వచ్చేది. అక్కడ వరకు అక్కడికి వెళ్తే బాగుంటుంది నాకు తెలిసి లొకేషన్ చాలా. ఇంకా లైట్ హౌస్ ఉంది. ఆ ఊరేమో సీతపాలెం ఊరు. అది ఫొటోస్కి అయితే చాలా మంచి ప్లేస్. ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నా. బా ఇక్కడైతే చాలా బాగుంది. ఓ వాటర్ వచ్చేసింది. సో అలా పైకి ఎక్కుతున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. బోట్ ఒక 200 రూపీస్ ఇస్తే లోపలికి కూడా తీసుకెళ్తారంట. నేను చూస్తాను, వెళ్ళాలనిపిస్తే లోపలికి వెళ్తాను. జస్ట్ వాటరు గ్రీన్ బ్లూ మిక్స్లో ఉంది కదా, ఫ్రెష్గా. ఫ్రెష్ వాటర్ అంటే నాకు తెలిసి దగ్గరలోనే ఎక్కడ కలపట్లేదు. ఇందులోనే ఒక ఐలాండ్లో ఉంది చూసావా, ఒక రాయ, అక్కడ అక్కడ తీసుకెళ్తారేమో. 150 రూపీస్కి సముద్రం తీసుకెళ్తా అన్నాడు. వస్తారా బాబోయ్? నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను. 150 రూపీస్ ఎక్కడ తీసుకెళ్తారా? జస్ట్ సముద్రం తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేస్తా అన్నాడు. కొన్ని ఉండు ఇక్కడ, కొన్ని ఇక్కడ ఉండు. నువ్వు రావా? వద్దు రవి, వెళ్ళిపోదాం వేరే లొకేషన్కి వెళ్తాం. నేను జస్ట్ అలా క్యాజువల్గా అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళా. చాలా ఇంత పెద్ద పీత ఉంది. నా చెయ్యలా వేసి నా కన్నంలో నుంచి వచ్చింది పీత. గ్రీనిష్గా ఉంది అది, వెరైటీగా నాచుతో. అది ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఆ కొండ ఎక్కేసింది ఎక్కడికో. సో మీరు ఎవరైనా రావాలి అని అనుకున్నా ఫ్యామిలీస్తో కూడా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ లాస్ట్ లాస్ట్ 2 కిలోమీటర్స్ రోడ్డు బాగోదు, అండ్ ఇంకొక 1/2 కిలోమీటర్ నడవాలి. ఈ షార్ట్ కట్ మన వాళ్ళు ఇలా ఎక్కేసారా మీరు? భయ అడ్వెంచర్లు చేస్తున్నారు మీరు. మా వాళ్ళేమో ఇలా డైరెక్ట్గా ఎక్కించారు. లేదంటే ఇదంతా తిరిగి వెళ్ళి ఇక్కడ ఒక రోడ్లా కనిపిస్తుంది చూసారా అవతల, అది వెళ్ళాలి, అది ఎక్కి రావాలి. ఒక 20 నిమిషాలు సేవ్ అయింది, ఎనర్జీ కూడా సేవ్ అయింది. వేవ్స్ చూసారా భలే వెళ్తున్నాయి. వేవ్స్ స్మూత్గా వెళ్తుంది వేవ్, రిపల్స్ లాగా. వీళ్ళు ఫోటోషూట్లో ఉన్నారు. ఇంకా ఇలా పైకి ఎక్కాలి. ఇది డ్యాన్స్ వేస్తుంది వీడు. చిక్రీ స్టెప్ ఎక్కడే, అక్కడే చిక్రీ. ఏ చిక్కిరి 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 పడతా 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 వెనకే పడతా. ఇద్దరు ఇద్దరు. చూడు అక్కడ మధ్యలో రాయి ఉంది కదా, ఒక చిన్న ఐలాండ్లో ఉంది రాయిలతో. మేము ఇందాకలా నా రాయి దగ్గర ఉన్నాం. కింద 30 నుంచి 40 అడుగులు ఉంటుంది, 30 to 40 ఫీట్ కిందకి. ఇక్కడి నుంచి పడితే ఇంక అంతే సంగతి. ఆ రాయిలకి ఏదో తగిలి. ఇకంటే మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే అక్కడ బోట్ ఎక్కి అక్కడ ఆ పాయింట్ నుంచి ఇలా తిరుక్కుంటూ ఇక్కడికి వస్తాయి. ఈ బ్యాక్ వాటర్స్ ఇది. లేదు అంటే దాని మీద నుంచి అలా నడుచుకుంటూ దారి కనిపిస్తుంది కదా, నడుచుకుంటూ ఇలా ఇక్కడ రావచ్చు. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బోట్కి, అంతే. ఒక సైడ్ 60 degrees వ్యూ చూడండి. అలా ఉంటుంది. ఈ సైడ్ అటు సైడ్ లొకేషన్ చూసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. మొత్తం అన్ని సైడ్లు బాగుంది.
వెళ్ళాలనుకుంటే ఇలా. అరే అరే 50 వచ్చి వెళ్ళిపోదాం రా, టైం వేస్ట్ ఇదంతా నడుచుకుని అలా వెళ్ళడం. మేము ఇప్పుడు మనం నడడానికి ఎలా లేదనుకున్నా ఒక 20 to 30 minutes పడుతుంది భయ్యా. వెళ్ళిపోతురా భయ్యా నీకు అలా కనిపిస్తుంది భయ్యా, తక్కువ దూరం కాదు ఇదేమి. వెళ్ళిపోదాం నడిచి అలా ఉంటుంది. సరే ఇలా. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసేసాం. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మేము బ్రేక్ఫాస్ట్ చేసాం అంతే. లంచ్ అచ్యుతాపురంలో చేస్తాం లేదా ఎల్మంచిలో కానీ. ఒక 45 minutes డ్రైవ్ ఉంటుంది. మేకుల్లా ఉన్నాయి పేర్లు, రూట్స్. సో ఫైనల్గా మేము నడుచుకుంటూ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాం. సో బైక్స్ అయినా కార్ అయినా ఏదైనా ఇక్కడే పెట్టేసుకోవాలి. ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి అలా లోపలికి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కొంచెం రోడ్డు అన్ఈవెన్గా ఉంది, బట్ ఫైన్. కార్ అయితే హ్యాపీగా వెళ్ళిపోద్ది. రైనీ సీజన్లో అయితే అస్సలు రావద్దు, ఈ రోడ్లో కష్టం. వింటర్ అండ్ సమ్మర్ ఓకే. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా వర్త్ రావడం. నాకైతే కొంచెం ఫారిన్ కంట్రీస్, వెస్టర్న్ సైడ్ కంట్రీస్లో కొన్ని బీచెస్ ఉంటాయి చూడు, అలాగా అనిపించింది. ఫ్రెష్గా ఉంది, ఏం వేస్టేజ్ ఏమి సీవేజ్ ఏం కలపట్లేదు, వేస్ట్ ఏం కలపట్లేదు బీచ్లో. సో అందువల్ల వాటర్ చాలా ప్యూర్గా అనిపించింది. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.